యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది వాక్య ధ్యానము. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 1వ వచనం. తన ప్రజలకు సృష్టికర్తగా రక్షకుడుగా ఉన్న దేవునికి, దుర్మార్గులకు ప్రతీకారం చేసే దేవునికి ఆనందమయమైన స్తుతి గానము ఇది. ప్రతి ఉదయం దేవుడు క్రొత్తగా మన ఎడల తన కరుణను చూపుచూ ఉన్నాడు. అందువల్ల ఆయన ప్రజలు పాడుకునేందుకు, రోజుకు ఒక కొత్త పాట రచించేందుకు దేవునిలో తగిన కారణాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి స్థలములోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మనం కూడా నిరంతరము దేవుని స్తుతిస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయన చేసిన బలమైనటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము ఆయన స్తుతించే వారిగా ఉందాం. అట్టి కృపను ధన్యతని ఈ దినాన్ని ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.